హలో ఎవ్రీవన్, టుడే మీకు చూపించబోయే రెసిపీ సామలతో ఒక మంచి డైట్ రెసిపీ చేసి చూపిస్తానండి. ఇది చాలా హెల్దీ, డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి ఇది ఒక మంచి రెసిపీ అని చెప్పొచ్చు. ఈ సామలు తినడం వల్ల పీసీఓడి ప్రాబ్లం తగ్గుతుంది. ఇంకా హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి డైట్ రెసిపీ అని చెప్పొచ్చు. నేను వీటిని ఒక 1 కప్ వరకు తీసుకుంటున్నాను. వీటిని వాటర్ వేసేసుకొని ఒక 1 ఆర్ 2 టైమ్స్ అయినా మంచిగా వాష్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఈ సామల్ని నేను ఒక 3 అవర్స్ నానబెట్టేసుకుంటున్నాను. కుక్కర్లో వేస్తే 3 అవర్స్ సరిపోతుంది. మామూలుగా అయితే 6 అవర్స్ నానబెట్టేసుకోవాలి. వీటిని నేను వాటర్ వేసేసుకొని ఒక 3 అవర్స్ నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక 2 టీ స్పూన్స్ వరకు కందిపప్పుని వేసుకోవాలి. దీన్ని కూడా సామలతో పాటే 3 అవర్స్ నానబెట్టేసుకోండి. అప్పుడు మనకు మంచిగా కుక్ అవుతుంది. ఇప్పుడు 3 అవర్స్ తర్వాత చూద్దాం. చూడండి, మంచిగా నానిపోయింది. ఇలా మంచిగా నానితే మనకు మంచిగా కుక్ అవుతాయి. ఇప్పుడు మనం వీటిని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసేసుకొని ఇందులో ఒక 2 టీ స్పూన్స్ వరకు మనము ఓట్స్ని వేసేసుకోవాలి. ఈ ఓట్స్ని ఒక 2 ఆర్ 5 మినిట్స్ నానబెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, ఇంకా బీన్స్, జింజర్, గార్లిక్, పచ్చిమిరపకాయలు ఒక 3, ఇంకా ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు రెమ్మలు 5, 6 కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ని పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక 3 ఆర్ 4 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసేసుకోండి. ఈ ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఇంకా ఆనియన్స్ని కూడా వేసేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయితే సరిపోతుంది, మరీ ఎక్కువ ఏం అవసరం లేదు. ఇప్పుడు మనం ఇందులో కరివేపాకు రెమ్మలు ఒక 5, 6 ఇంకా కట్ చేసి పెట్టుకున్న జింజర్, గార్లిక్ ముక్కల్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. మనకు గార్లిక్ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులో చిటికెడు పసుపును వేసేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కలు, ఇంకా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని కూడా వేసేసుకోండి. ఇవి వేసుకున్నాక ఒక 2 మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేస్తే సరిపోతుంది, మరీ ఎక్కువ అవసరం లేదు. చూడండి, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని మనం ఇందులో నానబెట్టుకున్న కందిపప్పుని వేసేసుకుందాం. ఈ కందిపప్పును వేసుకున్న తర్వాత నానబెట్టుకున్న సామల్ని కూడా వేసేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి 5 గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను. 1 గ్లాసు సామలు అయితే 5 గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి. అప్పుడు మనకు మంచిగా కుక్ అయిపోతుంది. చూడండి, ఒక 5 గ్లాసెస్ వరకు వాటర్ వేసేసుకోవాలి. ఈ వాటర్ వేసుకున్న తర్వాత నానబెట్టుకున్న ఓట్స్ను కూడా ఇందులోనే వేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 ఆర్ 6 విజిల్స్ వచ్చేంత వరకు మనము కుక్ చేసుకోవాలి. 5 విజిల్స్కి నాకు కరెక్ట్గా కుక్ అయిపోయింది. దీనిని స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. చూడండి, కుక్కర్ తీసేసి చూసేద్దాం. చూడండి, మంచిగా కుక్ అయిపోయింది. మనకి ఇలా ఉంటేనే బాగుంటుంది. చూడండి, మంచిగా మెత్తగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి వేసేసుకొని వేడివేడిగా తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని కొంచెంగా కొత్తిమీర తరుగు వేసేసుకొని సర్వ్ చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.